అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నా అక్కా చెల్లెళ్లకు, మహిళాగ్రేసర్లకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, విజ్ఞులకు, అనుభవజ్ఞులకు, దేశభక్తులకు, కార్యదర్శులకు, శ్రేయోభిలాషులకు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి వీర మహిళలకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. అన్ని పండుగలకి కొన్ని దేశాల్లో కొన్ని జరుపుకుంటారు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలు జరుపుకుంటారు, కొన్ని ఖండాల్లో కొన్ని ప్రసిద్ధికి ఎక్కుతాయి. కానీ అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో, అన్ని సమాజాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో జరుపుకున్నటువంటి ఏకైక పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిది అసలు సృష్టి లేదు. కాబట్టి ఎక్కడ ఎవరు బ్రతుకున్నా సరే, ఏ సమాజంలో ఎంతమంది వ్యక్తులున్నా సరే అక్కడ స్త్రీలు తప్పకుండా ఉండి ఉంటారు. వారు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటారు. అలాంటి స్త్రీ మూర్తులకు మనం ఇచ్చేటువంటి గౌరవం కానీ, సమానత్వం కానీ, సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమానమైనటువంటి విద్యా అవకాశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పర్యవేక్షణ కానీ, లేక వారి యొక్క వాటా కానీ వారికి ఇచ్చినట్లయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క సార్థకత తప్పకుండా నెరవేరుతుందని నేను భావిస్తున్నాను. అసలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఎప్పటి నుంచి మొదలైంది అనేది చూద్దాం. 1908లో అమెరికాలో న్యూయార్క్లో ఇది మహిళల యొక్క ఉద్యమంగా మొదలైంది. అప్పుడున్నటువంటి మహిళా శ్రామిక దినోత్సవంగా దీన్ని పేర్కొన్నారు. ఎందుకంటే పనివేళలు తగ్గించమని చెప్పి, వారికి వేతనాలు పెంచమని, స్త్రీలకు కూడా ఓటు హక్కు ఇవ్వమని చెప్పి చేసినటువంటి ప్రయత్నం అది. అదే 1910లో ఈ ఉద్యమం ఊపందుకుంది. జర్మనీలో క్లారా జెట్కిన్స్ అనే ఆమె యొక్క నాయకత్వంలో అంతర్జాతీయ దినోత్సవంగా ఇది పేర్కొనబడింది. 1911 నుంచి నేటి వరకు 113 సంవత్సరాలు పూర్తి చేసుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి టౌన్లో జరపబడుతుందని చెప్పడం ఇది చంద్రునికో నూలు పోగు లాంటిది. ఎందుకంటే ఇది మొదలైనటువంటి విధానం ఎట్టిది, ఆ తర్వాత దీని యొక్క ప్రోగ్రెస్ ఎలా జరిగింది చూద్దాం. 1975లో ఐక్యరాజ్య సమితి, అక్కడ బీజింగ్ డిక్లరేషన్ అంటారు. అంటే స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారు ఎదిగే అవకాశం రావాలి, వారికి భద్రత పెంచాలి, వారి ఆరోగ్య సంరక్షణ బాగుండాలి, తద్వారా వారు సమాజంలో పురుషులతో సమానమే కాకుండా సమాజ పురోగతికి వారి యొక్క పాత్ర ఎంతో కీలకమైందని గుర్తించినటువంటి సందర్భం అది. ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి రెజల్యూషన్స్లో 5 ఉన్నాయండి ప్రధానంగా. బాలికలకు కూడా విద్య ఉండాలి, బాలికలందరూ చదువుకోవాలి, చదువుకున్న వాళ్లకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రావాలి, పురుషులతో సరిసమానంగా పోటీ పడుతున్నారు, పోటీ పడగలుగుతున్నారు, ఏ విధంగా కూడా తక్కువ కాదు, వారు ఆర్థికంగా ఎదగాలి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలగాలి, అలాంటి వెసులుబాటు ఉండాలి, మహిళా సాధికారత, రాజకీయంగా కూడా వారికి తప్పకుండా అవకాశాలు రావాలి. ఎందుకంటే ఏ దేశమైనా సరే ఆ దేశం యొక్క రాజ్యాంగం ప్రకారం అక్కడ దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ప్రజలు జీవిస్తుంటారు. మరి అలాంటి విధాన నిర్ణయాల్లో స్త్రీలు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఏ సమాజంలో చూసినా సరే స్త్రీలు సగభాగం. 100 మంది ఒక చోట జీవిస్తున్నారంటే అందులో కనీసం 50 మంది స్త్రీలు ఉంటారు, ఉండి తీరాలి. కొంత అసమానత ఉన్నప్పుడు 43 కొన్ని చోట్ల ఉండొచ్చు, 100కి కొన్ని చోట్ల 53 ఉండొచ్చు. ఇవి కొద్దిపాటి తారతమ్యాలు జరిగినప్పటికీ కూడా స్త్రీలు తప్పనిసరిగా ఉంటారు. స్త్రీల సంఖ్య తగ్గకుండా ఉండడానికి, స్త్రీల నిష్పత్తి తగ్గకుండా ఉండడానికి అన్ని దేశాలు, అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే ఒక కాలంలో స్త్రీలు అంటే ఫీమేల్ ఫీటిసైడ్, అమ్మాయిని తెలిస్తే అబార్షన్ చేయించుకునేటువంటి ఆ సందర్భం నుంచి కఠినమైనటువంటి నియమాల ద్వారా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఇప్పుడు స్త్రీలు కూడా సరిసమానం అయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. దాని అర్థం ఏంటి అంటే స్త్రీలు తప్పకుండా ఉండి తీరాలి. వారి యొక్క పాత్ర ఏంటి, స్త్రీలు మన జీవితంలో వారు చేస్తున్నటువంటి కృషి ఏంటి, వారు చేస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏంటి అది చూద్దాం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేసు మాత చరణేషు రంభ. అంటే పనిచేయడంలో మనకు చక్కగా సహాయపడుతుంది, సలహాలు ఇవ్వడంలో ఒక మంత్రిలాగా బిహేవ్ చేస్తుంది, భోజనం పెడుతుంటే తల్లిలా కనబడుతుంటుంది. వారు మనకు సమభాగస్వామిగా అన్ని రకాల అనుభవాలను కూడా చవి చూసి చక్కగా సమాజ పురోగతికి ఉపయోగపడేటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీలు వారి యొక్క గౌరవాన్ని కానీ, వారి యొక్క హక్కులు కానీ కాపాడడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం. గత సంవత్సరం యుఎన్ఓ ఇచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం మహిళా సాధికారత అనేది ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టినప్పటికీ 1911 నుంచి మనం దాన్ని జరుపుకుంటున్నప్పటికీ కూడా అది సాధించడానికి చాలా టైం పడుతుందని, అది 2154 సంవత్సరం అంటే ఇప్పటి నుంచి ఇంకొక
120 సంవత్సరాలు అయినా సరే జరగకపోవచ్చని, అంతటి సుదీర్ఘమైనటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉందని, ఎందుకంటే అనేక దేశాలు నామమాత్రపు చర్యలు తీసుకుంటాయని, కానీ వారు నిజంగా వాస్తవిక దృక్పథంతో సత్వరగా క్షేత్రస్థాయిలో స్త్రీలకు మంచి చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శించట్లేదని, అందువల్ల ఈ సంవత్సరం 2025లో UN అంటే WHO ఇచ్చినటువంటిది లేక యునైటెడ్ నేషన్లు ఇచ్చినటువంటి మోటో ఏంటి అంటే యాక్సిలరేటెడ్ యాక్షన్, అంటే సత్వరంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా 154 సంవత్సరాలు ఏంటి, మనం మొదలుపెట్టింది 113 సంవత్సరాల క్రితం అయితే ఇంకా 154 సంవత్సరాలు మనం ఆగాల అంటే ఇది అంత కష్టమైన విషయమా? అంటే మన లోపల మన కార్యాచరణ సరిగా లేదా, లేక మన యొక్క మనస్తత్వంలో లోపాలు ఉన్నాయా, లేక మనం మభ్యపెడుతున్నాం ఆ స్త్రీలను? ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఇది కార్యాచరణ రూపం దాల్చట్లేదు అనే విషయం చూసినట్లయితే తప్పకుండా పురుషాధిక్యత, పురుషుల్లో ఉన్నటువంటి సంకుచిత స్వభావాలు, అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు, వీటన్నిటి వల్ల కూడా స్త్రీలకు అంతటి అవకాశాలు రావట్లేదేమో. అందుకే ఈ దేశంలో ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆ మోటోలో ఏముంది అంటే స్త్రీలకు సమాన హక్కులు కల్పించడమే కాదు, స్త్రీలు ఎదుగుతున్న క్రమంలో వారికి అడ్డంకులు తొలగించడం కూడా మన బాధ్యతే. స్త్రీలు చక్కగా పనిచేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ రాత్రి వేళలో పనిచేస్తుంటే వారిపైన అకృత్యాలు జరుగుతున్నాయి, అనేక రేప్స్ అటెంప్ట్ జరుగుతున్నాయి, అనేక మంది స్త్రీలను చంపేస్తున్నారు. అయినా సరే రకరకాల చట్టాలు, నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది, రకరకాల చట్టాలు ఉన్నా సరే వారిపైన అకృత్యాలు మాత్రం ఆగట్లేదు. అంటే మనం చేస్తున్న పనుల్లో ఎక్కడో కొంత లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. తద్వారా స్త్రీలకు మేము కూడా ధైర్యంగా పోరాడేటువంటి అవకాశం ఉంది. అంటే కథన రంగంలో దుంకిన కొదమ సింహంలాగా పోరాడేటువంటి స్త్రీలకు ఆ ధైర్యాన్ని ఎవరిస్తారు అంటే పురుషులే ఇవ్వాలి. పురుషాధిక్యత అనేది నశింపజేయాలి, దాన్ని విచ్ఛిన్నం చేయాలి. మీరు మాతో సమానమే అనే భావన వారికి కలిగించగలగాలి. అలాంటి చక్కటి భావనతోనే స్త్రీలు పోరాడాలి. ఆ సందర్భంలో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మోటోలో 3 రంగులు ఇచ్చారండి. ఒకటి ఊదా రంగు, ఒకటి ఆకుపచ్చ రంగు, ఇంకోటి తెలుపు రంగు. ఊదా రంగు స్త్రీల యొక్క పోరాట పటిమకు నిదర్శనం అయితే, ఆకుపచ్చ రంగు మరి అభ్యుదయానికి, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా జీవించడానికి, తెలుపు రంగు శాంతికి, సౌభ్రాతృత్వానికి కూడా చిహ్నం. ఈ మూడింటిని పాటించినట్లయితే మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఒక స్త్రీని మనము అభ్యున్నత పదవులకు తెచ్చామనుకుందాం, దానివల్ల ఎవరికి లాభం? ఆ కుటుంబానికి లాభం. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా సరే తలలో నాలుగులా ఉండేది ఎవరు? తల్లే. ఆ తల్లి బిడ్డల్ని పెంచుతుంది, పాలిస్తుంది, జన్మనిస్తుంది, పెంచుతుంది, విద్యాబుద్ధులు నేర్పుతుంది, మొదటి గురువుగా వర్తిస్తుంది. భర్త కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. చేతనైతే ఆమె కూడా సంపాదించుకు తీసుకొస్తుంది. తన కుటుంబం యొక్క శ్రేయస్సు మాత్రమే ఆమె యొక్క అంతిమ లక్ష్యంగా ఉంటుంది. అందువల్లనే ఒక స్త్రీని కనుక మనం బాగుపరిస్తే ఆ కుటుంబాన్ని రక్షించినట్టు, ఆ సమాజం బలపడినట్టు, ఆ దేశ అభ్యున్నత పదం నడిచినట్టు, మొత్తం మానవాళికే లోక కళ్యాణం జరిగినట్టు. ఇది గుర్తించాలి. ఎందుకంటే మన చెల్లెనైతే దీవించు, తల్లినైతే పూజించు, భార్యనైతే ప్రేమించు, కానీ అందరినీ గౌరవించు. ఇది నినాదం. స్త్రీని గౌరవించలేని వాడు పరమ మూర్ఖుడు, కిరాతకుడు. అటువంటి అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం వల్లనే స్త్రీలకు ముప్పు పొంచి ఉందని, అలాంటి వాటిని తప్పకుండా శిక్షించాలని. ఎక్కడ ఏ అకృత్యం జరిగినా సరే దానికి కారణం ఎవరు అంటే ఎవరో ఉన్మాదులే ఉంటారు, పురుషులే ఉండొచ్చు. వారికి సరైన శిక్ష పడినప్పుడే స్త్రీలకు రక్షణ ఉంటుందనలో ఎటువంటి సందేహం లేదు. స్త్రీల యొక్క కులం మంచితనం, స్త్రీల మతం జనహితం, స్త్రీల యొక్క తత్వం మానవత్వం. అలాంటి గొప్ప భావాలు కలిగినటువంటి ఆ స్త్రీని గౌరవిస్తూ వారికి ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఎవరైనా సరే సొంతగా జీవించాలన్నా, సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నా, చేదోడు వాదోడు ఉండాలన్నా, కనీసం ఒక వేతనం సంపాదించాలన్నా సరే వారు చదువుకుని ఉండాలి. చదువుకునే అవకాశాలు రావాలి, వారికి ఉద్యోగం రావాలి, ఉద్యోగం ద్వారా వారికి భద్రత కలగాలి. శారీరక భద్రత కూడా చాలా అవసరం. పనిచేసే ప్రదేశాల్లో అకృత్యాలు జరిగితే ఏ స్త్రీ ఎక్కడ పనిచేయగలదు? మన చెల్లినో అక్కనో ఎవరైనా సరే ఇటువంటి వేధింపులకు గురి చేస్తే మనం తట్టుకోగలమా? అందుకే ప్రపంచంలో ఏ స్త్రీ ఎక్కడున్నా సరే, పేదరాలైనా సరే, కడు నిరుపేదైనా సరే, లేక ధనవంతురాలైనా సరే, స్త్రీ తప్పకుండా రక్షణ పొంది ఉండాలి. చదువుకునే చోట కానీ, పనిచేసే చోట కానీ, లేక ఆమెకు సామాజిక బాధ్యతలు, రాజకీయ అవకాశాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే స్త్రీలు వారి సమస్యలను ఎంత గొప్పగా తెలుసుకోగలరో ఒక స్త్రీకి మాత్రమే తెలుసు. ఎంతమంది పురుషులు ఉండి స్త్రీలకి మంచి చేశామని చెప్పినా సరే వాళ్ళు స్త్రీ కాకపోవడం వల్ల వారికి కొంత అవగాహనలో కొంత లోపం కానీ, కొంత వెలిది కానీ ఉండడం వల్ల స్త్రీలకు అంత గొప్పగా సేవ చేయలేకపోయారేమో. అదే వాళ్ళకి అంతే అవకాశం ఇస్తే
వాళ్ళు కూడా రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఇటువంటి చట్టాలు తయారు చేసే క్రమంలో వారు కూడా భాగస్వాములు అవుతే తప్పకుండా లోక కళ్యాణం జరుగుతుందని అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మన దేశంలో కాదు, అన్ని దేశాల్లో చేస్తున్నటువంటి ఈ పోరాటం సఫలీకృతం అవుతుందని, జనరల్గా ఎవరైనా సరే ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల పుట్టిందా, అబ్బాయి పుడితే బాగుండు అనేటువంటి ఒక మూఢ ఆచారాలు, సంకుచిత మనస్తత్వాలు, మూర్ఖపు ఆలోచనలు ఇవి కాకుండా ఈ రోజుల్లో ఎవరైనా పర్లేదు, అసలు అమ్మాయిలు బాగా రాణిస్తున్నారు. ఏ టాప్ ర్యాంక్స్ చూసుకున్నా సరే అమ్మాయిలే వస్తున్నారు. 100 టాప్ ర్యాంక్స్ ఉంటే అందులో 70% అమ్మాయిలు ఉంటున్నారు. దాని అర్థం ఏంటి అంటే మేధా సంపత్తిలో వారికి కొదవలేదు, పోరాట పటిమ వారికి తక్కువ కాదు, శక్తి సమాధాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవి ఎవరికి తీసిపోవు. మరి అలాంటి సందర్భంలో వారికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, అందువల్లనే రకరకాల ప్రభుత్వాలు స్త్రీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి, డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసినాయి, వారికి రకరకాల స్కీములు పెట్టినాయి. తల్లికి చక్కగా పౌష్టిక ఆహారం ఇవ్వటం, బిడ్డకి ఇవ్వటం. ఎందుకంటే తల్లి బిడ్డను ఒక యూనిట్గా చూశారు కాబట్టి ఏ తల్లి అయినా సరే తన రక్త మాంసాన్ని పంచి బిడ్డకి ఇస్తుంది. తనకు అపాయం కలిగినా సరే తన బిడ్డ బాగుని కోరుకునేటువంటి త్యాగమూర్తులు మహిళలు. మరి అలాంటి మహిళలకు మనం ఏం చేద్దాం? వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని గౌరవిద్దాం, ఏ విధంగా వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందిద్దాం, ఇవన్నీ ఆలోచించినట్టయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో రకరకాల ప్రసంగాలు వ్యాఖ్యానాలు జరుగుతుంటాయి. కానీ ఎంతవరకు ఆచరణలో ఉన్నాయనేది చాలా ముఖ్యమైన విషయం. అది జరగనంత వరకు, ఆచరణ లేనంత వరకు కూడా ఇది ఒక సుదూరమైన కలగానే మిగిలిపోతుంది. కానీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో కనబడింది స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, ఇక ఎట్టి పరిస్థితుల్లో వ్యత్యాసం లేకుండా చేశామని చెప్పినటువంటి దేశము ప్రభుత్వం ఏ ఒక్కటి లేదు. మహిళలు సంతోషంగా జీవించేటువంటి ఆ సమాజం కోసం ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారంటారు. మరి అలాంటి దేవతలు మన ఇళ్లలో ఉండాలి కదా, మన సమాజంలో ఉండాలి కదా, మన రాష్ట్రంలో ఉండాలి కదా, మన దేశంలో దేవతలు నడయాడాలి కదా. మరి ప్రపంచం అంతా కూడా స్త్రీలు సంతోషంగా ఉంటే అంతకు మించిన సమాజం మన బిడ్డలకి ఇవ్వలేము. భావితరాలు గొప్పగా ఎదగాలన్నా సరే ఎక్కడో అశాంతి అరాచకం ఉండకూడదంటే తప్పకుండా మహిళలు సాధికారత పొందాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఇవన్నీ వారికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనవంతు కృషి చేద్దాం. ఆ రోజుని చూడడానికి కూడా మనందరం జీవించి ఉండాలి. భావి తరాలు కూడా ఒక కాలంలో ఎప్పుడో స్త్రీల పట్ల వివక్ష ఉండేదట, మనమైతే చూడలేదు. మనం ఉన్న ఈ సమాజంలో అందరూ సరి సమానంగా ఉన్నాం, స్త్రీలు సంతోషంగా ఉన్నారు. ఆ స్త్రీలు సంతోషంగా ఉంటే వారి సేవలు మరింత ద్విగుణీకృతమై మరింత వైభవపేతంగా శోభాయమానంగా సమాజాన్ని తీర్చిదిద్దుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి సమాజం కోసం నినదిస్తూ, దాన్ని స్వప్నిస్తూ, దానికి మనం పోరాడుతూ మన సహకారాన్ని అందిస్తూ జై వీర మహిళలు, జై హింద్.